गरुडगमन पंकजनाभा परम पुरुष भवबंध विमोचन परम पुरुष भवबंध विमोचन नरमृग शरीर नमो 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 नरमृग शरीर
अष्टादशवाद्यादिप्रियम् अष्टादशवाद्यादिप्रियम् अतिशुद्धमर्दळवाद्यप्रियम् अष्टादशवाद्यादिप्रियम् अष्टादशवाद्यादिप्रियम् अतिशुद्धमर्दळवाद्यप्रियम् अष्टादशवाद्यादिप्रियम् अष्टादशवाद्यादिप्रियम् अतिशुद्धमर्दळवाद्यप्रियम् തുള്ളുമിളമാൻ കിടാവോ തുള്ളുമിളമാൻ കിടാവോ ശോഭ കൊള്ളുന്നൊരന്ന കൊടിയോ ನಂಗ್ ತಕತ ತಕಿಟ ತಕಜಂ ತಜಂ ತಜಿಂ ಕಡತಕ ತರಗಿಡತಂ ತಕ್ಕಿ ನಂಗ್ ತಕತ ತಕ್ಕಿ ನಂಗ್ ತಕತ ದಿ ತ ಕಡತಕ ತರಗಿಡತಂ ತಕ್ಕಿ ನಂಗ್ ತಕತ ತಕ್ಕಿ ನಂಗ್ ತಕತ ದಿ ತ ಕಡತಕ ತರಗಿಡತಂ ತ ದಿ ತ ಕಡತಕ ತರಗಿಡತಂ ತ ದಿ ತ ಕಡತಕ ತರಗಿಡತಂ ಕಡತಕ ತರಗಿಡತಂ ಕಡತಕ ತರಗಿಡತಂ ತ ತಕ್ ಕಡತಕ ತರಗಿಡತಂ ತಕ್ ಕಡತಕ ತರಗಿಡತಂ ತಕ್ ಕಡತಕ ತರಗಿಡತಂ ತ ತತ್ ದಿ ಕಡತಕ ತರಗಿಡತಂ ತ ದಿ ಕಡತಕ ತರಗಿಡತಂ ತ ದಿ ಕಡತಕ ತರಗಿಡತಂ చిందుల పాటల సిరిబోలయాటల అందెల బ్రోతల ఆడెనదే ತತ್ತರಿ ತತ್ತ ಜಣ್ಣು ತತ್ತರಿ ತತ್ತ ದಿಮ್ಮಿ ತತ್ತರಿ ದಣ್ಣತ ತತ್ತರಿ ಜಣ್ಣು ತತ್ತಗ ತರಗಿಡತಗ ದಿಂಗ್ ಗಿಣ್ಣತಂ ದಿಂಗ್ ಗಿಣ್ಣತಂ ದಿಂಗ್ ಗಿಣ್ಣತಂ ముద్దు బాలమ్మ అత్తుపు మూతరాలమ్మ ముతకటిన వెన్నెలమ్మ ముద్దు బాలమ్మ అత్తుపు మూతరాలమ్మ ముతకటిన వెన్నెలమ్మ ముద్దు బాలమ్మ అత్తుపు మూతరాలమ్మ ముతకటిన వెన్నెలమ్మ జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ దుర్గ పదాతి సమావృత పరిజన మండిత లోకనుదే హరిహర బ్రహ్మ ఈరోజు జరిగినటువంటి గురు పరంపర అన్న కార్యక్రమం గత 2009 నుండి కార్యక్రమం జాతీయ స్థాయిలో డ్యాన్స్ ఫెస్టివల్ చేస్తూ అనేక మంది జాతీయ స్థాయి కలిగిన నృత్య కళాకారులకి ప్లాట్ఫామ్ ఇస్తూ కూచిపూడి నాట్యాన్ని ఇతర నాట్యాలను కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్లో ప్రముఖ నర్తకుడు కళారత్న
వెంపటి రవిశంకర్ గారి పేరిట లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి వెంపటి రవిశంకర్ గారి గురించి ప్రముఖ కూచిపూడి ఫౌండర్, లెజెండ్, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి శ్రీసత్యం గారి యొక్క తనయుడు, ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్సర్, పెర్ఫార్మర్, మ్యూజిషియన్, కొరియోగ్రాఫర్. ఆయన సడన్గా దేవుడి దగ్గరికి ప్రయాణించడం జరిగింది. వారి పేరున ప్రతి ఏటా కూడా ఒక ప్రముఖ ఆయన స్థాయి కలిగినటువంటి నృత్య కళాకారుడికి అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ జిఎస్ఎన్ రాజు గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీధర్ బెత్రా గారు, కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ హరిరామ్మూర్తి గారు, నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధినేత బత్తిన విక్రమ్ కుమార్ గారు, టేకుమల్లి శ్యామల సీతారామస్వామి గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగరానికి చెందినటువంటి నాట్య గురువుల యొక్క శిష్య బృందం భరతనాట్యం, కూచిపూడి, మోహినాట్యం, కథక్ డ్యాన్సులు, నృత్య రీతులు ఇందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ముఖ్య అతిథి చేతుల మీదుగా సత్కరించబడినది. తనకంటూ కూచిపూడి నాట్యానికి ఒక గుర్తింపు తెచ్చిన వాటిలో కూడా మన వెంపటి రవిశంకర్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అనుకోకుండా మనందరినీ వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వారి పేరిట 98 ఒకటి పొందడమే అద్భుతం. 98 అనేది ఆషామాషి మాట కాదు. అంతటి మహోత్తరమైన స్వర్ణ పథకాలను 98, ఆ సువర్ణమే ఆయనకి అలంకరించడానికి కిరీటలుగా 4 సార్లు వచ్చి 4 దిక్కులు ఆయన ప్రతిభను చాటుతోంది. అత్యుత్తమ గురువుగా అనేక మందికి దేశ విదేశాల్లో కూచిపూడి నాట్య వైభవాన్ని, గురు ప్రతిభను చాటుతూ అనేక ప్రదర్శన ద్వారా విస్తరింపజేస్తున్న శిష్య బృందాన్ని ఆయన తయారు చేశారు. వీరి శిష్యులు గురువుని మించిన శిష్యులాగా ఈయన పాండిత్యం నన్ అదర్ కూచిపూడి డాన్సర్స్. ఇంక వేరే ఇతర వాళ్ళకి ఆ పాండిత్యం అలవాటు చేసుకుంటారు, కానీ వాళ్ళకి పుట్టుకతోనే బైబర్త్ వస్తుంది. కూచిపూడిలో ఉండేటువంటి ఆచార్యులకి, గురువులకి, నాట్యాచార్యులకి ఆ స్థాయికి ఆ స్థాయి అంతే. అది ఇంకా నాలాంటి వాళ్ళు 100 మంది నేర్చుకోవచ్చు, కానీ ఆ ఒరిజినల్ వాళ్ళకి ఆ స్పాంటేనియస్గా ఆ క్షణంలో భావాలని పలికింపజేయడం అంతా వాళ్ళ సొత్తు. మిగిలిన వాళ్ళకి లేదు అని నేను చెప్పట్లేదు, బట్ పాండిత్యం అంతా వాళ్ళదే. అటువంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టినటువంటి హరిరామూర్తి గారు కూచిపూడిలో చాలా విశిష్టమైన సేవలు చేస్తూ ఎంతోమందిని తీర్చిదిద్ది దేశాల్లో అంతా చేస్తున్నారు. అలాగే మాస్టర్ గారు నాకు చెప్పినటువంటి 2 మాటలు ఏంటంటే, డాన్స్ని నమ్ముకో, అమ్ముకోకు అన్నారు. ఒకసారి ఆయన విశాఖపట్నం కళాక్షేత్రానికి సైట్ సంపాదించడం కోసం బయలుదేరుతూ, అంటే కాకినాడలో ప్రోగ్రాం చేసి ఇక్కడ ఈ విశాఖ కళాక్షేత్రానికి ఆ సైట్ని సమకూర్చుకోవడం కోసం రమ్మన్నారు. అంటే అప్పుడు కాకినాడలో ప్రోగ్రాం చేసి విశాఖపట్నం వచ్చే ముందు సామర్లకోట రైల్వే స్టేషన్లో నైట్ ఆగాం రైలు కోసం. రైలు 1 గంటన్నర లేట్. మాస్టర్ గారిని సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం నేను సామర్లకోట వచ్చాను. సామర్లకోట రైల్వే స్టేషన్లో నా పక్కనే కూర్చున్నారు మాస్టర్ గారు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతూ డాన్స్ గురించి, డాన్స్ ఐటమ్స్ గురించి ఇవన్నీ కూడా గురు వడ్లమాని సాయి సుధా గారి శిష్యురాలు సాహితీ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.